సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని డౌట్లు మీరు ఊకూకి అడుగుతున్నాయన్నీ ఇలా చెప్దామని చూస్తున్నాను అనమాట. పెళ్ళైన వాళ్ళు చేయొచ్చా, పెళ్ళిగానోళ్ళు చేయొచ్చా, పిల్లలు చేయొచ్చా అని ఉంది. ఎవ్రీ వీక్ ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి. బియ్యం పిండి ప్రమిదలు చేయాలన్నమాట. 7 దీపాలు చేయాలి, 7 ఒత్తులు వేయాలి. అందరు అడిగే క్వశ్చన్, నాన్ వెజ్ తినచ్చా? ఇప్పటికి కూడా నేను ఫోన్లో లేకపోతే చూసుకొని చేస్తున్న తప్పితే ఒక్క మంత్రం రాదు, ఏం రాదు. సపరేట్గా ఏ వ్రతాలు చేయలేను. నా జీవితంలో చేసిన ఫస్ట్ వ్రతం ఇది. పీరియడ్స్ వస్తే ఎట్లా? అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఎందుకు ఇట్లా డల్గా ఉన్నాను అనుకోకండి. కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్న లేచి పూజ చేసిన తర్వాత నేను ఇది షూట్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఎప్పటి సందో నన్ను అడుగుతున్నది వెంకటేశ్వర స్వామి వ్రతం పూజ డీటెయిల్స్ కంప్లీట్ వీడియో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. అది నేను పూజ చేసినప్పుడే, వ్రతం చేసేటప్పుడే ఏది ఎట్లా ఏం చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసిన. కాకపోతే ఇంకా కొంతమందికి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇట్లా సెపరేట్గా షూట్ చేస్తున్నాను అనమాట. సో మీ అందరికీ తెలుసు, నాకు ఆ 7 కొండల వెంకన్న స్వామి దయతో బిడ్డ రాబోతుందన్నమాట. సో అది కూడా పూజ చేసిన తర్వాతనే, పూజ జరిగేటప్పుడే నాకు నేను కన్సీవ్ అయినానన్నమాట. మీ దాంట్లో మస్తు మంది గెస్ చేసిర్రు. బట్ 3 months వరకు చెప్పొద్దు, స్కాన్లు అయ్యే వరకు చెప్పొద్దని మేము అనుకున్నాం కాబట్టి చెప్పలేదన్నమాట. నా జీవితంలో నేను ఇక్కడ దాకా వచ్చుడు ఇదంతా కూడా ఏమో దేవుడు దయ కావచ్చు. నేనేం ఎక్స్పెక్ట్ చేయకుండా నేను ఇక్కడ దాకా వచ్చింది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన మ్యాజిక్ జరిగింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెంకటేశ్వర స్వామి వ్రతమే అని చెప్తా. నా లైఫ్లో ఇప్పటిదాకా నేను మ్యాజిక్ చూడలేను, ఇదే మ్యాజిక్ అని చెప్తాను. నేను సచ్చేదాకా నేను మా ఆయన వెంకటేశ్వర స్వామికి రుణపడి ఉంటామన్నమాట. సో మీ అందరికీ తెలుసు, నేను పూజ స్టార్ట్ చేసినాను అనమాట. నా ఫ్రెండ్ ఒక ఆమెకు తిరుపతి పోయినప్పుడు అక్కడ కల వచ్చింది, నాకు బాబు పుట్టినట్టుగా. అక్కడ తడి బట్టల మీద తిరిగితే పుడతారు అని చెప్తే ఆమె నాకు మెసేజ్ చేస్తే, సరే నేను ఇట్లా 7 శనివారాల వ్రతం అనుకుంటున్నా, అది చేసినాక తిరుపతి పోయినప్పుడు చూద్దామని అనుకున్నాను అనమాట. సో ఆమె అట్లా చెప్పుడు నేను అంతకన్నా ముందే డిసైడ్ అయిపోయినాను 7 శనివారాల వ్రతం చేద్దామని చెప్పేసి. సో ఈ 7 శనివారాల వ్రతం చేసే ముందు పంతులు గింతులు జాతకాలు ఇవన్నీ అయినాయి అన్నమాట. బట్ ఇంకా నాకు హోప్ కూడా లేకుండే. ఇంకా నేను ఈ పూజల పేరు మీద ఇన్వెస్ట్ చేయొద్దు అని డిసైడ్ అయిపోయి, సరే ఇంకా నేను చేసిన ఈ 2 పూజలు చేస్తా. ఒకటి వెంకటేశ్వర స్వామి వ్రతం, ఇంకోటి సంకష్టహర చతుర్థి, అంటే ఏమన్నా విఘ్నాలు ఉన్నా సరే పోతుంది అని చెప్పేసి ఈ 2 వ్రతాలు చేద్దామని అనుకున్నా. లక్కీగా వెంకటేశ్వర స్వామి వ్రతం చేసే ముంగట్నే నేను ఒక పూజారి దగ్గరికి వెళ్ళి, ఈ పూజలు ఈ పైసలు ఇవన్నీ ఇంకా వద్దు, లేనోళ్ళకి దానం చేస్తే అదే అవుతుంది, ఎందుకు పూజల పేరు మీద పైసలు వేస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయినాను అనమాట. నేను మా ఆయన కార్లు ఎక్కి, ఇంకా మనకు పిల్లలు 2 అయితే ఇంత, ఒక్కళ్ళు అయితే ఇంత, ఖచ్చితంగా సాయం చేద్దాం అని అనుకొని ఈ పూజను స్టార్ట్ చేసినాం అనమాట. సో నేను మా ఆయనకు మాట ఇచ్చిన, ఈ 2 పూజలే లాస్ట్ అని చెప్పేసి. సో అనుకున్నట్టుగానే అందరూ వెంకటేశ్వర స్వామి వ్రతము అని అనుకుంటున్నారు. 100% వెంకటేశ్వర స్వామి వ్రతమే. నేను పూజలో జుట్టి రోసుకున్నా, గాజులు వేసుకోలేదు, ఏమేమో చెప్పారు, అవన్నీ చూడలేరు. దేవుడి దగ్గర ముడుపు కట్టేటప్పుడు నేనేం మొక్కినా అనంటే, దేవుడా నాకు ఈ కోరిక తీరిస్తే, ఒక పిల్ల పుడితే, అంటే నేను ట్విన్స్ అన్నా కదా, బట్ ఒక పాప పుడితే ఇంత, పాప ఆర్ బాబు ఆర్ 2 పిల్లలు పుడితే ఇంత, మాకు తోచినంత సాయం చేస్తామని డిసైడ్ అయినాం అనమాట. సో స్వామి ముంగట్నే మాట తీసుకొని ముడుపు కట్టేటప్పుడే నా మాట కూడా ఆ ముడుపుతోని అక్కడ దేవుడి దగ్గర పెట్టిన. ఆ దేవుడికి కూడా చెప్పిన, నిజంగా నాకు అంటే ఇంకా నా వే ఎటు తీసుకోవాలా అనేది నువ్వు డిసైడ్ చేస్తే దీంతోనే డిసైడ్ చేస్తావు. నా పూజ కనుక నచ్చితే ముడిపిచ్చిన తర్వాత నా కోరికను నెరవేర్చు. ఒకవేళ నేను చేసే ఈ సహాయం ఏదైతే ఉందో అది నీకు నచ్చితే పూజ అయిపోయేలోపే ఇయ్యు దేవుడా అని మంచిగా మొక్కుకున్నాను అనమాట. సో పూజ చేసేటప్పుడు 2వ వారమే నాకు పీరియడ్ వచ్చింది. మస్తు డిసప్పాయింట్ అయిపోయినా. ఏంది ఇది ఇట్లా చూసుకోకుండా పూజ స్టార్ట్ చేసిన, మధ్యలో రావద్దు కదా అని ఇట్లా మీ లెక్కనే కామెంట్లు పెడితే టెన్షన్ అయిపోయింది నాకు. సర్లే చూద్దాం అని అనుకున్నా. కట్ చేస్తే 2nd వారం మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ కంటిన్యూగా స్టార్ట్ చేసిన. ఎవ్రీ వీక్ నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్పుకుంటూనే వచ్చినాను కదా. సో ఫస్ట్ వీక్ నేను స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే నీకు ఇట్లా తిరుపతి దేవుడి ద్వారా ఆ తడి బట్టల మీద తిరిగితే పిల్లలు అవుతాయని చెప్పేసి నా ఫ్రెండ్ చెప్పడం. తర్వాత 2వ వారం నేను కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ వారం స్టోరీ చూసి ఒక ఫ్రెండ్ ఉందినమాట. సో తను కూడా, జ్యోతి నువ్వు ఇంకా చేయలేదా, నాకు సప్త శనివారం వ్రతం చేస్తేనే పిల్లలు వచ్చిర్రు అని చెప్తే, అమ్మ ఏంది ఇంత పాజిటివ్స్ అయినాను అనుకున్నా. తర్వాత 2వ వారం అట్లా స్కిప్ అయిపోయింది. మళ్ళీ 2వ వారం చేసినప్పుడు కూడా ఇంకా నేను మర్చిపోయినా అసలు. నిజానికి ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మతిమరుపు వస్తుంది అంటారు చూసినరా, అదొకటే వచ్చింది నాకు సిమ్టమ్, ఇంకేం లేదు. సో 2వ వారం పూజ చేసుకున్నా, చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోయి వచ్చేసిన. సో దాని తర్వాత 3వ వారం ఏమంటారు
దేవుడి డ్రీమ్లోకి వచ్చింది నాకు. ఎట్లా డ్రీమ్లోకి వచ్చిందంటే 2వ వారం 3వ వారం సేమ్ ఎగ్జాక్ట్గా. సో 2వ వారం పూజ అయిపోయాక నాకేం డ్రీమ్ వచ్చిందంటే ఇంత చిన్న పాపో బాబో తెలీదు, వీపు మీద మొత్తం వెంట్రుకలు ఉన్నట్టు నాకే పుట్టినట్టుగా కళ వచ్చింది. అమ్మ బాబాయ్ ఏంది ఇది, ఇట్లా కళ వచ్చింది, సరే ఎప్పుడు రాలేదు కదా నాకు పిల్లలు పుట్టినట్టు ఇట్లా అని అనుకున్నా. తర్వాత 3వ వారం మా ఆయనకు కూడా అట్లనే కళ వచ్చింది. నాకు రావడం అంటే అది పెద్ద విషయము కానే కాదు అనుకోండి, ఎందుకంటే నేను పెద్ద విషయం కానే కాదు, ఎందుకంటే నేను అంత డిస్పరేట్గా ఉన్నాను కాబట్టి. మా ఆయన లేడని కాదు, కాకపోతే ఆయనకు అంత డ్రీమ్స్ అంతా అట్లా లేదనమాట. సో ఆయనకు కూడా అట్లా డ్రీమ్ వచ్చేసరికి నేను ఇంకా షాక్ అయిపోయినా. నాకు కూడా చెప్పి నాకు ఇట్లా బేబీ కళలోకి వచ్చిందని, ఇట్లా సేమ్ కళ కాదు కానీ ఇట్లా కళ వచ్చింది. అవునా అని అనుకున్నా. ఇంకా దాని తర్వాత 4వ వారం రోజు, అంటే ఒక వారం అయిపోయిన తర్వాత 28 days పీరియడ్ సైకిల్ అన్నమాట నాది. అమ్మో ఎట్లా మరి ఇది చేయాలా వద్దా అనుకుంటూనే చేసిన. ఇక ఎగ్జాక్ట్గా 4వ వారం అయిపోయి 4వ వారం రోజు మా ఇంటికి నాకు బిగ్ బాస్కి ప్రోమో చేసిన స్వామి అని వచ్చింది. నిజంగానే నేను స్వామి అనుకున్నా. సో ఆయన ముఖేష్ గారు వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చిండు. మధ్యలో తిరుపతి లడ్డు వచ్చింది. ఇట్లా ఎవ్రీ వీక్ ఏదో ఒకటి జరుగుతుంది. ఇంకా 5వ వారం నాడు నేను చేసుకుందాం అని అనుకునే లోపు సర్లే మరి పీరియడ్ వస్తే ఎట్లా మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతా కదా అని చెప్పేసి నేను టెస్ట్ చేసుకున్నాను అనమాట. సో పాజిటివ్ వచ్చింది. అమ్మయ్య అనుకున్నా. కానీ నాకు ఇట్లా నమ్మడానికి లేదు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే టెస్ట్ చేసుకున్నా. అప్పుడు అంటే ఎల్లుండి కాదు, శనివారం రోజు. శుక్రవారం రోజు టెస్ట్ చేసుకున్నా, కానీ శుక్రవారం రోజు మా ఆయనకు చెప్పాలి. మళ్ళీ శనివారం రోజు పొద్దున టెస్ట్ చేసుకున్నా. పాజిటివ్ వస్తే దేవుడు పూజ చేసుకుందామని. పాజిటివ్ వచ్చింది, దేవుని పూజ చేసేసిన. అట్లా 5వ వారం కల్లా నాది కన్ఫర్మ్ అయిపోయింది. 6వ వారం రోజు కరెక్ట్ మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళి, మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడబోతారనమాట, 5వ వారం వెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇచ్చి వచ్చినాం. అవును పాజిటివ్ అని వచ్చింది. తర్వాత 1 వీక్కి రమ్మన్నారు. సో కరెక్ట్ 1 వీక్కి వెళ్తే స్కాన్లో కరెక్ట్ ప్లేస్లో ఉంది అని వచ్చింది. ట్యూబ్ ప్రెగ్నెన్సీ కాదు, యూట్రస్లోనే ఉంది అని వచ్చింది. నేను పూజ చేసేటప్పుడు నాకు ఆ వారం గోవిందనామాలు పడ్డాయి. ఇంకా 7వ వారం రోజు హార్ట్ బీట్ వినిపించింది. 8వ వారం రోజు ఇంకా చక్కగా అంటే లెవెల్స్ పెరిగినాయి. మేము ఇంకా మెడికేషన్ స్టార్ట్ చేసినాము, కరెక్ట్ ప్లేస్లో ఉంది. ఇంకా హార్ట్ బీట్ వినలేదు. సారీ 7వ వారం రోజు మమ్మల్ని రమ్మన్నారు, కాకపోతే తొందరగా నాకు హార్ట్ బీట్ డిటెక్ట్ అవ్వలేదు. సో వెయిట్ చేసినాం అనమాట. తర్వాత 8th వీక్ రమ్మన్నారు. సో 8th వీక్ ఇంకా పూజ ఉంది, సరే 7 to 10 వీక్స్లో వస్తుంది అని చెప్తే ఒక 1 వీక్ అట్లా వెయిట్ చేసి తర్వాత నెక్స్ట్ వీక్ పూజ 8వ వారం అయిపోయిన తర్వాత పోతే అప్పుడు హార్ట్ బీట్ వినిపించింది. సో ఫాదర్స్ డేకి వినిపిస్తుందేమో అనుకున్నా, వినిపించలేదు. అంటే అప్పటికి వారం కంప్లీట్ కాలేదు కాబట్టి, 8వ వారము 9వ వారము కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా నేను వెయిట్ చేసి తర్వాత హార్ట్ బీట్ పోయినాను అనమాట. సో అప్పుడు హార్ట్ బీట్ వినిపించింది. అది నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోను. సో వెంకటేశ్వర స్వామిని నేను ఎప్పటికీ మర్చిపోను. దాని తర్వాత ఈ పూజను నేను ఎప్పటికీ మర్చిపోను. సో మీరు మీ నమ్మకం కొద్దీ మీరు దేవుణ్ణి కంప్లీట్గా నమ్మి కింద కూసుండు, మీద కూసుండు, గాజులు వేసుకున్నాడు, జుట్టు వేసుకున్నాడు, ఇవన్నీ కాదు, నాకు ఇది ఇస్తే నేను నీ పేరు మీద లేనోళ్ళకి ఇది చేస్తా అని సంకల్పం తీసుకొని పూజ చేయండి. డెఫినెట్గా మీ కోరికలు తీరుతాయి. ఎంతమంది ఈ పూజ నా తర్వాత చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా నాకు చెప్పారో, నేను దీన్ని ఒక పెద్ద పుణ్యం లెక్కనే భావిస్తున్నా. సో నాకు గరికపాటి నరసింహారావు గారు అంటే చాలా ఇష్టం అనమాట. సో మీకు పిల్లలు కావాలన్నా, పెళ్ళి కావాలన్నా, జాబ్ కావాలన్నా, లేని వాళ్ళకి దానం చేయండి అమ్మ, ఖచ్చితంగా ఇస్తాడు భగవంతుడు అన్నాడు. ఖచ్చితంగా ఇచ్చిండు దేవుడు నాకు. నేను నిజంగా చెప్తున్నా, ఎన్నిసార్లు గరికపాటి గారికి థ్యాంక్స్ చెప్పినా, ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామికి థ్యాంక్స్ చెప్పినా నేను ఆ రుణం తీర్చుకోలేను. అదైతే కంప్లీట్గా చెప్తాను అనమాట. సో ప్రెగ్నెన్సీ కోసం ఎన్నేళ్ళు చేసినాం, మీరు అనుకున్నట్టు 10 ఏళ్ళు మేము అదే పని మీద ఏం లేదు. లైఫ్లో ఎప్పుడు డెసిషన్ తీసుకున్నాం, ఎట్లా స్ట్రగుల్ అయినాం, ఏంది కథ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. సో కానీ దయచేసి పూజ స్టార్ట్ చేసేటప్పుడు మీ వంతు సాయం ఇది చేస్తా అని మొక్కి తర్వాత ఈ పూజకు ముడుపు కట్టి పూజ స్టార్ట్ చేయండి. 110% మీ కోరిక నెరవేరుతుంది. నాది పూచి అంటే మన కోరికల నిజాయితీ ఉండాలన్నట, అప్పుడే అది అవుతుందట. సో మేము ఇంకా కంప్లీట్గా ఏమంటారు, ఏదన్నా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకునే టైంకి భగవంతుడు
ఇచ్చేసినాడనమాట. అసలు ఏమీ అవసరం లేకుండానే న్యాచురల్గానే నాకు ప్రెగ్నెన్సీ ఇచ్చేసిండు. అది నా లైఫ్లో బిగ్గెస్ట్ మిరాకిల్, బిగ్గెస్ట్ మ్యాజిక్ అనమాట. సో రోజు నా బేబీతో నేను అదే చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి ప్రసాదం, ఆయనంత గొప్పగా ఉండాలి, ఆయనంత మంచిగా ఉండాలని చెప్పేసి. సో ఇది వెంకటేశ్వర స్వామి పూజలో నాకు జరిగిన నా అదృష్టం అనమాట. సో కొంతమంది ఏమని అడిగినారంటే, పిల్లల కోసం ట్రై చేసేటోళ్ళు పూజ చేసేటప్పుడు కలవచ్చా అని అడిగిర్రు. అంటే పూజ చేసిన రోజు కాకుండా ముందు వెనక రోజు కలవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే మనం పూజ చేసేదే దాని గురించి కాబట్టి. ఇంకొంతమంది కింద వండుకోవాలా మీద వండుకోవాలని అడుగుతున్నారు. నేనైతే మీదనే పడుకున్నా, ఉతికిన బెడ్షీట్లు చేంజ్ చేసి మీదనే పండుకున్నా. దాని తర్వాత పెండ్లం మొగడు చేయాలి, ఒక్కరు చేయొద్దు అని అన్నారు. మా ఆయన రోజు వచ్చి దండం పెట్టుకున్నాడు తప్పితే ఎప్పుడు పూజలో కూర్చోలేదు. సో అట్లాంటివి ఏం లేవు. నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నా, ఎవరి మాటలు పట్టించుకోకండి. ఏ విషయాన్ని ఏమన్నా విషయాన్ని మర్చిపోతే కూడా మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఖచ్చితంగా ప్లీజ్ నమ్మకం కొద్దే మీరు పూజ చేసుడు స్టార్ట్ చేయండి. కొంతమందికి ముడుపు ఇచ్చొచ్చినాక అవుతుంది, కొంతమందికి పూజలోపే అవుతుంది. నాకు పూజలోపే అయ్యింది. నా అంత అదృష్టవంతురాలు ఇంకా ఎవరు లేరు ఇప్పుడైతే నాకు తెలిసి. సో నేను తిరుపతికి వెళ్తే కూడా ప్రెగ్నెంట్ ఉంటే తిరుపతి ఎట్లా పోతామని అన్నారు. 8వ వారం అయిపోయినాక ఒక 2-3 వీక్స్ హార్ట్ బీట్ వచ్చిన తర్వాత 3 months పడేలోపే 3 months దగ్గరలో ఉన్నప్పుడు నేను తిరుపతి పోయినా. అంతే తప్పితే నాకు నమ్మకం ఉంది దేవుడు అంటే. కొన్ని నాకు నచ్చినా నచ్చకపోయినా నేను పాటిస్తాను. దయచేసి తప్పు పట్టుకోకండి, సరేనా? ఇక ఇంకొంతమంది ఏమని అడిగినారంటే, ఏ ఛానల్లో పూజ చూసి చేసిర్రు అని అన్నారు. అది నేను మీకు చూపిస్తా. సో ఈ పూజ చూసుకొని నేను 7 వారాలు ఈ అయ్యవారి కథ చదువుకొనే కథ అయినే నేను పూజ చేసినాను అనమాట. శ్రీ తెలుగు ఆస్ట్రో ఈ ఛానల్, ఇది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఛానల్ నుంచే నేను వెంకటేశ్వర స్వామి మొత్తం కథను 7 వారాలు 8 వారాలు కూడా చేసినాను అనమాట. 8 వారాలు కాదు, దీపావళి, వరలక్ష్మి వ్రతము, ఇలా కార్తీక పౌర్ణమి, ఇవన్నీ కూడా నేను ఈ ఛానల్ నుంచే చేసిన. అండ్ ఖచ్చితంగా పూజ చేయించుకున్న తర్వాత నేను అయ్యవారికి దక్షిణ వేసిన. సో ఈ శ్రీ తెలుగు ఆస్ట్రో వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా లాంటి వాళ్ళ కోసం మీరు ఇట్లాంటి డీటెయిల్డ్ వీడియో పెట్టడం ఇంకా సంతోషాన్ని అనిపించింది. మీకు కూడా నా చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మీ 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 ఆశీర్వాదము, మీ పూజ ఫలం కూడా నా పూజకు తోడై నాకు ఈ కోరిక తీరిందని నేను అనుకుంటున్నా. సో గురువు గారి పేరు నాకు తెలీదు, బట్ శ్రీ తెలుగు ఆస్ట్రో అన్నమాట. సో గరికపాటి గారికి, వెంకటేశ్వర స్వామికి అండ్ ఈ అయ్యవారికి మళ్ళొకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. అండ్ ముడుపు ఎట్లా కట్టాలి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కడుతున్నారు. సో నాకు తోచినట్టు కట్టినా, నేను ఏ వీడియోలో చూడలేదు కాబట్టి నేను నా వీడియోలోనే చెప్పిన, దాన్నే ఫాలో అవ్వండి. ఒక పచ్చటి క్లాత్ని, ఒక తెల్లటి క్లాత్ని గంధం పసుపు వేసి దాన్ని పచ్చగా చేసేసి ఆరబెట్టిన తర్వాత 7 పిడికిళ్ళ బియ్యం, 7 ఉచ్చడవన్లు, 7 పోకలు, 7 లవంగాలు, 7 ఇలాచీలు, నేను ఊయల వేసిన. సో ఆ ప్రతిమలు తిరుపతిలో దొరికితే, సిల్వర్ షాపుల్లో కూడా దొరుకుతాయి. మీ కోరిక ఏది ఉంటే అది ఆ ముడుపులో వేసి దానికి అందులో కొంచెం తులసి దళం అండ్ అట్లనే ఫ్లవర్ వేయాలి. అవి నేను 2 మర్చిపోయినా. అండ్ కొంత అమౌంట్ 11 రూపాయలు, 51 రూపాయలు మీ ఇష్టం, ఆ పైసలు వేసి దాన్ని ముడుపు కట్టాలన్నమాట. సో అవి ప్రతిమలు తిరుపతిలో దొరుకుతాయి, సిల్వర్ షాప్లో కూడా దొరుకుతాయి కదా. ఇప్పుడు చదువు కావాలంటే దానికి ఒక ప్రతిమ ఉంటుంది, ఆరోగ్యం కోసం దానికి ఒక ప్రతిమ ఉంటుంది. అట్లా నేను ఊయాలని వేసినాను అన్నమాట. సో అది ఏమంటారు, ముడుపులో కట్టేసిన. ఆయన మస్తు మంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పూజలు చేయొద్దు అని చెప్తున్నారు. నేను గరికపాటి గారిని ఫాలో అవుతా అని చెప్పిన కదా. సో నేను అట్లాంటి గుళ్ళల్లో కోతలేను, కానీ నాకు ఇంకా 6 కంప్లీట్ కాలేదు. సో 6 కంప్లీట్ అయ్యేదాకా నేను ఇంట్లో కొబ్బరికాయ కొడతలేను, కానీ పూజలు చేస్తున్నా, వ్రతాలు చేసుకుంటున్నా. సో 7వ నెల నుంచి అన్నీ బంద్ చేస్తా, ఓకేనా? మీరు టెన్షన్ పడకండి. డైలీ దీపం మాత్రం నేను హాస్పిటల్కి పోయేదాకా చేస్తా, దీపం ముట్టించుడు. తర్వాత 21 రోజు వరకు దీపం ముట్టియద్దు కాబట్టి మా ఇంట్లో వేరేటోళ్ళు ఉంటారు, అక్కనో అత్తమ్మనో, వాళ్ళతో ముట్టిస్తా. సో దేవుడికి దీపారాధన అయితే నేను ఇటు పరిస్థితులలో బంద్ చేయ, మీరు టెన్షన్ పడకండి, సరేనా? సో ఇది వెంకటేశ్వర స్వామి పూజా విధానం అనమాట. మస్తు మంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెడుతున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ వీడియోలు కూడా చూడండి. ఇవన్నీ కాదు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి, ముడుపు పెట్టి, 7 పిండి దీపాలు పెట్టి, కొబ్బరికాయ కొట్టినా సరే ఆయన చూసుకుంటాడు. అంత ఏమంటారు, అంత గట్టిగా చెప్తున్నా, నేనే మీకు ఎగ్జాంపుల్ అనమాట. సో ఇంకా మొత్తం పూజ డీటెయిల్స్ అంతా కూడా నెక్స్ట్ వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ. సప్త శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. 7 వారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా నేను పూజ చేసుకున్నా. నాతో పాటు మీరు అందరూ కూడా చూసారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇవాళ 7వ వారం వడ్డీ కాసుల వాడు కాబట్టి ఒకటి ఎక్స్ట్రా చెయ్యొచ్చు అని చెప్తే కొంతమంది 7 వారాలు చేస్తారు, కొంతమంది 8వ వారం కూడా చేస్తారు. నేను ముడుపు కట్టేటప్పుడు 7 వారాలు చేసి 8వ వారం వడ్డీ కింద లెక్కన చేసి ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వస్తా అని మొక్కుకున్నాను అనమాట. సో 7 వారాలు ఇట్లా చేసేసిన, ఒక జంటను పిలిచి భోజనం పెట్టేసిన. ఇక 8
9వ వారం నాడు 7 జంటలకు భోజనాలు పెట్టి బట్టలు పెట్టాలని నేను అనుకుంటున్నాను అనమాట. ఆ రోజు బిజీగా ఉంటాను కాబట్టి ఇవాళ కొన్ని డౌట్లు మీరు ఊకూకి అడుగుతున్నాయన్నీ ఇవాళ చెప్దామని చూస్తున్నాను అనమాట. సో ఇవాళనైతే 7వ వారం వ్రతం కంప్లీట్ అయిపోయింది. ఇదంతా చూసి నీకు చాలా ఓపిక ఎక్కువ, లేకపోతే నీకు కొంచెం పని లేదు, లేకపోతే మాకు టైం లేదు, ఇట్లా మస్తు రకాలుగా ఉంటాయి కదా. వాళ్ళందరికీ చెప్తున్నా ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక వారం చేసినా కూడా సరిపోతుందట. ఎవరి ఓపిక ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. జస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఇట్లా 7 దీపాలు పెట్టి కలశం అంచనున్నోళ్ళు కలశం పెట్టి, లేదు అంటే కూడా ఓన్లీ పిండి దీపాలు పెట్టి మీకు తోచినంత 7 పళ్ళు అయితే పళ్ళు, ప్రసాదం అయితే ప్రసాదం, ఏది పెట్టినా నడుస్తుంది అన్నట్టు. ఒక వారం చేసుకోవచ్చు, 7 వారాలు చేసుకోవచ్చు, 8 వారాలు చేసుకోవచ్చు. ఏ వారం ఎట్లా వీలవుతుంది ఏంది అనేది మీరే మీ ఓపికను బట్టి చూసుకుంటే అయిపోతుంది. ఇంకొక క్వశ్చన్, పెళ్ళైన వాళ్ళు చేయొచ్చా, పెళ్ళిగానోళ్ళు చేయొచ్చా, పిల్లలు చేయొచ్చా అని ఉంది. ఎవరన్నా కానీ ఈ 7 శనివారాల వ్రతం చేయొచ్చు అనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి కూర్చొని చేస్తే మంచిది. కాకపోతే మా ఆయన మీకు ముందే చెప్పిన కదా, నువ్వు ఏమన్నా చేసుకో, నేను నిలబడి మొక్కుతా అని చెప్తాడు. సో అట్లా ఈ 7 వారాలు నేను ఒక్కదాన్ని చేసుకున్నా, మా ఆయన వచ్చి దండం పెట్టుకున్నాడు. సో మీకు వీలైతే మీ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా కలిసి పూజ చేసుకుంటే ఇంకా మంచిది. 7 వారాలు కావచ్చు, 8 వారాలు కావచ్చు. సో ఫస్ట్ దగ్గరికి రండి చూపిస్తాం. ఇగో ఇక్కడ ముడుపు ఉంది కదా, ఈ ముడుపు కట్టినోళ్ళు ప్రతి వారం ఈ ముడుపుని దేవుని పటం దగ్గర పెట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి కంపల్సరీ ఫోటో, దానికి తులసి మాల, దాని తర్వాత నేను ఇక్కడ ముడుపు ఒక తెల్ల బట్ట, దాని పసుపులో ముంచి 7 ఉచ్చడవన్లు, 7 పోకలు, 7 పిడికిళ్ళ బియ్యము, మనకు కావాల్సిన కోరిక ఏదైతే ఉంటే అది, ఇల్లు, ఉద్యోగం, పిల్లలు, ఏదైతే అది దాని ప్రతిమ దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి పెట్టి తోచినన్ని పైసలు వేసి ఈ ముడుపు కట్టాలన్నమాట. ఎవ్రీ వీక్ ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఇదేమో కలశం. సో కలశంలో నీళ్ళు పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, కాయిన్ వేసి, తర్వాత గంగాజల్ ఉంటుంది కదా అది కూడా వేసి, కొబ్బరికాయ ఇట్లా బ్లౌజ్ పీస్తోని వస్త్రం వేసి ఇట్లా కలశం పెట్టిన. ఈ కలశం కొంతమందికి అంచన ఉంటుంది, అంచన ఉండదు. అంచన ఉన్నోళ్ళు పెట్టుకోరు, లేని వాళ్ళు అవసరం లేదు. దీన్ని ఏం చేస్తారు అని చెప్తారు. ఇగో ఈ క్లాత్లు ఏమో నేను దేవుని పటాలు లేకపోతే దేవునికి సంబంధించిన వస్తువుల కోసం దీన్ని ఉపయోగిస్తా. కొబ్బరికాయనేమో రేపు పొద్దున ఇదంతా తీసేస్తా కదా, తీసేసిన తర్వాత దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టేస్తాను అనమాట. ఆ కొబ్బరికాయ ప్రసాదం లెక్క పంచుతా. ఇలా నీళ్ళు ఉంటాయి, ఈ నీళ్ళేమో చెట్లకు పోస్తాం. దాని తర్వాత పిండి దీపాలు. ఈ పిండి దీపాలు బియ్యం పిండి, పాలు, దాని తర్వాత నేను బనానా వేసుడు బంద్ చేసిన, ఎందుకో విరిగిపోతున్నట్టు అనిపించింది. అరటిపండు, పసుపు, కుంకుమ, గంధం, బెల్లం ఇవన్నీ వేసి బియ్యం పిండి ప్రమిదలు చేయాలన్నమాట. 7 దీపాలు చేయాలి, 7 ఒత్తులు వేయాలి. 7 దీపాలు ఎట్లనో 7 ఒత్తులు, తమలపాకులు పెట్టాలి. నేను కూడా అన్నీ ఒక్కొక్క వారం నేర్చుకున్నా. ఫస్ట్ వారం అటు పెట్టినా ఈ కాడలు అనేటివి కాదు అని తెలుసుకొని మళ్ళీ ఇటు సైడ్ పెట్టినాను అనమాట. సో ఈ 7 దీపాలు పెట్టుకోవాలి. కొంతమంది ఒక్కొక్క వారం ఒక్కొక్క దీపం పెంచుకుంటూ పోతారు, ఇంకొంతమంది ఏమో ఒకటే దీపం పెట్టుకుంటారు. అది మీకు ఎట్లా అంచనా ఉంటే ఎట్లా వీలైతే అట్లా చేయండి. దాని తర్వాత ఈ దీపాలను ఏం చేస్తారు, ఈ పూజ సామాన్ అంతా ఏం చేస్తారు అని అడుగుతారు. సో నేను ఇట్లా 7 ప్రసాదాలు, వడపప్పు, పానకం, చలిమిడి, లడ్డూలు, నువ్వులుండ, ఇది రోజొక్క అంటే వారానికి ఒక స్పెషల్గా చేస్తా. దాని తర్వాత లడ్డూలు. సో వెంకటేశ్వర స్వామికి లడ్డూలు అంటే చాలా ఇష్టం కాబట్టి లడ్డూలు కూడా చేస్తా. ఈ ప్రసాదాలన్నీ ఇప్పుడు మేము భోజనం చేసేటప్పుడు అందరం ఒక దగ్గర కూర్చొని తింటాం కదా, తినేటప్పుడు ఈ ప్రసాదాలు పెట్టేస్తా. దాని తర్వాత రేపు పొద్దున ఇగో ఈ పువ్వుల సామాన్తో పాటు ఈ పిండి సామాను కూడా ఒక కవర్లు వేసి అది నేను పారే నీళ్ళల్లో ఇడిచిపెడతా. కొంతమంది ఆవులకు, పక్షులకు వేస్తారు, అది మీ ఇష్టం. సో నేనైతే పారే నీళ్ళల్లో వదిలేస్తా. దాని తర్వాత ఇగో ప్రసాదాలు ఏం లేనోళ్ళు కూడా ఇట్లా 7 పళ్ళు పెట్టుకున్నా కానీ సరిపోతుంది. సో నేను 7 రకాల పళ్ళు ఎవ్రీ వీక్ పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ పీట వేసి, పీట మీద ఒక టవల్ వేసి, టవల్ మీద బియ్యం పోసి ఈ పీటను పెడుతున్నా. సో మీరు కూడా అట్లనే చేసుకోవచ్చు. లేదంటే ఒట్టి ఫోటో పెట్టి పిండి దీపం ఒకటి పెట్టినా చాలు, అంతే పుణ్యం వస్తుందట. దాని తర్వాత ఇదేమో నేను మంజురైటు గోవింద నామాల కోసం, ఇది మొన్న పూజ స్టోర్లో ఇవన్నీ కొనేందుకు పోయినప్పుడు, సిల్వర్ స్టోర్లో కొనేందుకు పోయినప్పుడు ఇది కనిపించింది. సో ఇది ఇట్లా వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి, ఏ దేవుని చేసుకుంటే ఆ దేవుణ్ణి ఇక్కడ కూర్చోబెట్టుకొని ఈ 108 టైమ్స్ దేవుని నామాలు చెప్పుకుంటా ఈ పూజ చేసుకోవచ్చు అనమాట. ఇది నేను నా ఇంట్రెస్ట్ కొద్ది కొనుక్కున్నా, మీకు చూపిస్తున్నా అంతే. సో ఇవన్నీ పూజకు కావాల్సిన పంచామృతం అనమాట. ఓకే, గిన్నెలు. అండ్ ఈ పూజారి లింక్ అడుగుతున్నారు నన్ను, నేను ఖచ్చితంగా షేర్ చేస్తా. అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చింది మీరు చూసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు వినాయకుడి పూజ చేస్తాం కాబట్టి అక్కడ ఒక పల్లెంలా వినాయకుడు ఉన్నాడు చూడండి. సో మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు చూపిస్తాం కదా. సో వినాయకుడు, దాని తర్వాత లక్ష్మీదేవి, ఆయనకు పూజ అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తారనమాట. సో ఇది
కావాల్సినవి, నేను చేయాల్సినవి. దాని తర్వాత పువ్వులు సన్నజాజులు అంటే చాలా ఇష్టం అట. అందుకోసమని నేను ఒక 2 వారాల క్రితం, ఒక వారం క్రితం తెలుసుకున్నాను. అందుకోసమే ఈ వారం ఈ పువ్వులతోనే ఆయనకి పూజ చేసినాను అనమాట. అండ్ ఇవి నెయ్యి దీపాలు. ఈ దీపాలేమో నువ్వుల నూనెతో వెలిగిస్తున్నా. ఈ దీపాలు ఖచ్చితంగా నెయ్యితోని వెలిగించాలన్నమాట. సో ఇవి నెయ్యి దీపాలు. అండ్ కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. ఇట్లా 7 వారాలు చేసేటప్పుడు అందరు అడిగే క్వశ్చన్, నాన్ వెజ్ తినచ్చా? కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారో నేను మీకు అది చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చెప్తే మీరు అట్లనా ఇట్లనా తప్పబడతారు కాబట్టి నేను నాకు దోచినట్టు చేస్తున్నా. సో శనివారం ఒక్కరోజు నాన్ వెజ్ తినకుండా, తెల్లారి దేవుని అన్నీ ఉంటాయి కదా ఆ రోజు కూడా తినకుండా, తర్వాత నుంచి తినేటోళ్ళు తినొచ్చు. 7 వారాలు ఆర్ 8 వారాలు, ఎన్ని వారాలు చేసినా సరే పూజ తెల్లారి అంటే ఇక దేవుడికి సంబంధించిన వస్తువులు ఉన్నప్పుడు తీసేసిన తర్వాత తినొచ్చు, అది మీ ఇష్టం. ఇంకొంతమంది ఈ 7 వారాలు 8 వారాలు కూడా నాన్ వెజ్ తినరు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకే వదిలేస్తున్నాం. సో నాకు తోచినట్టు నాకు ఎట్లా వీలవుతుంది, మా ఇంట్లో ఎట్లా నడుస్తుంది అనే దాన్ని బట్టి నేను నడుచుకుంటున్నా. ఇంకొంతమంది ఎల్లో కలర్ చీర కట్టుకోవాలి, ఎల్లో కలర్ కండువా వేయాలి, అన్నీ ఎల్లోనే పెట్టాలి, ఎల్లో ఫ్లవర్స్ యూజ్ చేయాలి అని చెప్పారు. సో నేను చూసే పూజా విధానంలో కానీ లేకపోతే నాకు ఎవరైతే చెప్పారో వాళ్ళు అవన్నీ నాకేం చెప్పలేదు. సో నేను ఎల్లో కలర్ కావాలని కాదు, వేసుకోవాలని కూడా వేసుకోలేదు. ఎందుకు అట్లా ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా అంత మైండ్లో పెట్టుకోలేదు ఎల్లో వేసుకోవాలి, మొత్తం ఎల్లో చేయాలని. నాకు తెలుసు వెంకటేశ్వర స్వామికి ఎల్లో అంటే ఇష్టమని. సో ఎల్లో పువ్వులు కూడా పెట్టడానికి ప్రయత్నించినాను తప్పితే ఎల్లో బట్టలు, ఎల్లో కండువాల గురించి ఎవ్వరు నాకైతే ఏం చెప్పలేదు. మీరు మీ పెద్దవాళ్ళని అడిగి, మీ పూజారులను అడిగి మీరు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు. సో ఈ పూజలలో నేనేమన్నా తప్పులు చేస్తే కూడా క్షమించమని అడుగుతున్నా. మీరు కూడా అట్లనే క్షమించుర్రి నన్ను. అంతే తప్పితే ఇది ఎట్లా అది ఇట్లా అని మాత్రం అనుకుర్రి. ఏమి పట్టించుకోకుండా దేవుని ముంగటికి వచ్చి, దేవుడా నువ్వే దిక్కు, నాకు ఈ కోరిక నెరవేర్చు అని అన్నా కూడా ఆ స్వామి నెరవేరుస్తాడు. మరి నా ముడుపు సంగతి ఏంది, నా కోరిక సంగతి ఏంది అనేది నేను మీకు ఖచ్చితంగా చెప్తా. ఈ 7 వారాల ముడుపుని తీసుకొని నేను తిరుపతి పోతున్నా. సో తిరుపతిలో దేవునికి ముడుపు అప్పచెప్పిన తర్వాత నాకు ఎట్లా అనిపించింది, ఏం జరిగింది అనేది మీకు చెప్తా. సో నేను ఒక్కొక్క వారం, ఈ వారం అంటే ఈ పూజ చేసే ప్రతి వారం ఏదో ఒక మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా. సో అవన్నీ నేను మీకు షేర్ చేసుకుంటూ వచ్చిన. అన్నీ కలిపి నేను అనుకున్న కోరిక ఆర్ ఇంకోటి ఏదన్నా అయ్యిందా అనేది నేను మీకు డెఫినెట్గా చెప్తా. నేను ఎప్పుడు మీకు అదే చెప్తా. నేను ఏదన్నా పూజ చేస్తే నాకు కావాల్సిన కోరికను ఖచ్చితంగా దేవుని ముంగట ఉంచుతా. అది నెరవేరకపోతే ఈ పూజ వేస్తూ, ఈ దేవుడు చేయలేను నాకు అని నేను ఎవరిని తప్పుపట్టా. దేవుడికి తెలుసు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో. కాబట్టి నేను ఈ పూజ చేసినా, ఇంత శ్రద్ధతోని మొక్కినా, నాకు కావాల్సింది కాకపోయినా నాకు ఏది మంచో అదైతే డెఫినెట్గా ఇస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతాను అన్నమాట. ఎందుకంటే ఏం జరిగినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఏవి నా దాకా రాకుండా ఉంటున్నాయి అని అంటే ఖచ్చితంగా నేను దేవునికి 2 పూటల దీపం పెడతాను. వెంకటేశ్వర స్వామి కాదు, నా ఇంట్లో 2 పూటల దీపం ఉంటుంది. నేను హైదరాబాద్లో మా ఇంట్లో ఉంటే కాబట్టి ఆ దేవుడే నన్ను కాపాడతాడు. ఇప్పటికి కూడా నేను ఫోన్లో లేకపోతే చూసుకొని చేస్తున్న తప్పితే ఒక్క మంత్రం రాదు, ఏం రాదు. 2 చేతులు జోడించి నేను చేసిన తప్పులు ఒప్పుకొని కొత్త తప్పు చెయ్య అని మాటిచ్చి నాకు కావాల్సినవి చెప్పుకోవడం తప్పితే ఇంతకు మించిన మంత్రాలు నాకు రావు. సో ఈ 7 వారాల పూజ అయిపోయిన తర్వాత పూజది కథది బుక్ ఉంటుంది. సో ఆ బుక్ను మీరు పర్చేస్ చేసి ఆ బుక్లో ఉన్నదన్న కథలు చదవచ్చు. నేను చేసుకునే పూజ వీడియోలో వాళ్ళే కథలు చెప్తున్నారు కాబట్టి ఆ కథలను శ్రద్ధగా వింటున్నా. సో ఇవి ఈ 7 శనివారాల వ్రతంలో మీరు నన్ను ఊకూకి అడిగిన డౌట్లు నేను మీకు ఊకూకే చెప్పిన ఏమంటారు ఆన్సర్స్. ఏ వారం అన్నా స్టార్ట్ చేయొచ్చు అంటే ఏ వారం అన్నా స్టార్ట్ చేయొచ్చు. అది మీ ఓపిక, మీ ఇష్టం, మీ వీలు. అట్లనే పొద్దున చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలని అడుగుతున్నారు. సాయంత్రం కూడా చేసుకోవచ్చు. నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దేవుడు నా ఇంట్లో ఉంటాడని పొద్దున వీలవుతుంది కాబట్టి పొద్దున చేసుకుంటున్నా. మీరు ఆఫీసులో ఉన్నోళ్ళు, పిల్లలు ఉన్నోళ్ళు, కొంచెం శాతగానోళ్ళు మీరు సాయంత్రం దీపం పెట్టినా పొద్దున దీపం పెట్టినా ఓకే. సో మీరు ఖచ్చితంగా ఏ శనివారం అన్నా స్టార్ట్ చేయొచ్చు. పీరియడ్స్ వస్తే ఎట్లా అని అడుగుతున్నారు. సో పీరియడ్స్ వస్తే ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వారం నుంచి కంటిన్యూ చేయొచ్చు. భార్యాభర్తలు కలిసి ఉండాలా అని అడుగుతున్నారు. ఆ పూజ చేసిన వారం తప్పితే, ఆ శనివారం తప్పితే మిగతా అన్ని రోజులు ఓకే. అటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. దాని తర్వాత సాయంత్రం ఏం చేస్తావు, కొంతమంది సాయంత్రమే పూజ చేస్తారు కాబట్టి తెల్లారి పీట కత్తిచ్చేస్తారు. నేను పొద్దున చేస్తున్నాను కాబట్టి సాయంత్రం ఇంట్లోకించి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నేను గుడికి పోతున్నాను. మీకు వీలైతే ప్లీజ్ దయచేసి గుడికి పోర్రి. ఇంటికాడ పూజ చేసి గుడికి పోతే ఆ రోజు మీరు తీసుకున్న పాజిటివ్ ఎనర్జీ మీకు వీక్ అంతా ఉంటుంది. సో ఖచ్చితంగా వీలైతే ఏదన్నా ఒక గుడి, వెంకటేశ్వర స్వామి గుడే కాదు, గుడికి పోయి మంచిగా ఒక 3 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకోండి. సో నేను వెళ్ళేటప్పుడే ఈ దీపపు కుందులలో నూనె పోసి ఈవినింగ్ హారతి ఇచ్చేసి వెళ్ళిపోతాను అనమాట. సో ఈ పిండి దీపాలు మళ్ళీ ఆయిల్ పోయొద్దా, మళ్ళీ ముట్టియద్దా అని అడుగుతారు. నేనైతే ముట్టిస్తలేను. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలు ముట్టిస్తారు. నేనేమో ముందు నుంచే ఈ పిండి దీపాలు ముట్టిస్తున్నా. సో మీకు ఎట్లా వీలైతే అట్లా దయచేసి చేసుకోండి. అండ్ ఈ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం మస్తు మంది లైఫ్లో మస్తు
మస్తు మంది లైఫ్లు చేంజ్ చేసిందనమాట. సో నా కింద వీడియోలలో కూడా ఫుల్ కామెంట్లు పెడుతున్నారు, మేము ఇది చేసుకున్నాం, ఇల్లు కావాలన్నా అయింది, పిల్లలు కావాలన్నా అయింది, పెళ్ళి అయింది, ఉద్యోగం అయిందని. సో నా కోరిక కూడా నెరవేరాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకోర్రి. అట్లనే ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైనా పూజ స్టార్ట్ చేస్తే కూడా దయచేసి ప్లీజ్ వచ్చి కింద కమెంట్ చేయండి. అండ్ మీ కోరిక నెరవేరిందో లేదో కూడా నాతో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, పంతులు పిలిపించుకొని చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. ఎవ్రీ వీక్ పంతుల్ని పిలుచుకొని ఆయన వచ్చే టైం దాకా వెయిట్ చేసి, లేకపోతే ఆయన పొద్దున ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అంటే నేను పొద్దున్నే లేచి గడబడిగా చేసుకున్నాడు, ఇవన్నీ నాకు ఇష్టం లేక ఫోన్లో వీడియో పెట్టుకొని చేస్తున్నా. మరి దక్షిణ అని అంటే ఖచ్చితంగా నేను ఆయనకు అయ్యవారికి అక్కడ వాళ్ళు గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇస్తారో వాళ్ళకు దక్షిణ కూడా నేను సమర్పిస్తున్నా. సో ఇప్పుడైతే లండన్, యూఎస్ఏలో ఉన్నోళ్ళు ఎట్లయితే పూజలు చేసుకుంటున్నారో నా పరిస్థితుల ప్రకారంగా నేను కూడా అట్లనే చేపించుకుంటున్నా. అంతకు మించి ఇంకా ఏమీ లేదు. సో ఇవన్నీ పూజ సామాన్ అంతా మళ్ళీ ఏం చేస్తారంటే తోమేసి డబ్బలు పెట్టుకుంటాం, మళ్ళా వారం కావాల్సినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. కొంతమంది ఈ బ్లౌజ్ పీస్ని కూడా మళ్ళీ రీయూజ్ చేస్తారు, ఈ టవల్ని కూడా మళ్ళీ రీయూజ్ చేస్తారు. సో మీ ఓపిక, మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేయండి. ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ వీడియోలో కానీ మీతో మాట్లాడిన ముచ్చట్లు కానీ మీకు ఏదైనా వీలు కాదనిపిస్తే దాన్ని స్కిప్ చేయండి. అసలు చెప్తున్నాను కదా, నేను మనస్ఫూర్తిగా మొక్కడానికి మించిన పూజలు, వ్రతాలు ఏం లేవు నా జీవితంలో. నేను ఇప్పటిదాకా నాకు తెలిసిన ఈ వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇవి తప్పితే సపరేట్గా ఏ వ్రతాలు చేయలేను. నా జీవితంలో చేసిన ఫస్ట్ వ్రతం ఇది. సో మీకు ఎట్లా వీలైతే అట్లా ఒక కొబ్బరికాయ కొట్టి, ఒక అరటిపండు పెట్టి, ఒక పిండి దీపం పెట్టినా సరే వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు, నిజంగా చెప్తున్నాను నేను. కాబట్టి తప్పులేం పట్టుకోకుండా ఎల్లో కలర్ చీర కట్టుకోవాలి, దాని తర్వాత బయటికి పోవద్దు, ఈ వారం ఇంట్లోనే ఉండాలి, పొద్దున్నే చేయాలి, సాయంత్రం చేయొద్దు, దాని తర్వాత గుడికోకపోతే ఇట్లా కంపల్సరీ గుడికోవాలి కదా, నేను గుడికోయే వారమే చేసుకుంటా, ఇట్లా అన్నీ ఒక దగ్గర చేసుకొని మీరు పక్కా చెయ్యాలి అని ఇట్లా ప్రెషర్లు ఏం చేయకండి. మీకు ఏది వీలవుతుందో అదే చేయండి. ఇంట్లో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు మీతోనే ఉంటాడు. కాబట్టి ప్లీజ్ దయచేసి ఇట్లా ఎక్కువ యాడ్ చేసుకుంటా పోతే చేయబుద్ధి కాదు. ఇప్పుడు ఖచ్చితంగా గుడికోవాలట అంటే ఈ వారం నేను ఇట్లా పొద్దున పూజ చేసుకొని నా పనికి నేను పోవచ్చాను అనుకోవచ్చు. గుడి అనగానే అమ్మ మళ్ళీ గుడికోవాలా, ఈ వారం స్కిప్ చేయాలా, ఇగో ఇట్లా వస్తాయి. కాబట్టి అసొంటి ఏమీ పెట్టుకోకండి. ఒక వారం చేసినట్టు ఇంకో వారం చేయాలని కూడా కోరుకోకండి. ఇంకా వీలైతే మంచిగా చేయండి. ఒకరోజు ప్రసాదం పెట్టుడు వీలు కాకపోతే కొబ్బరికాయ, అరటిపండు పెట్టినా దేవుడు ఏమనుకోడు. ఎట్టి పరిస్థితులలో దేవునికి నువ్వు ఒక గంట సమయం కేటాయించి మనసు, శ్రద్ధ అంతా దేవుని మీద పెట్టి మొక్కితే చాలు, ఆయన అన్నీ ఇచ్చేస్తాడనమాట. సో 7 వారాలు 8 వారాలు మీరు చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే తిరుపతికి వెళ్ళే ముందు ఒక వారం ముందు చేస్తారట. అది కూడా నేను మొన్ననే తెలుసుకున్నా. ఒకవేళ ముడుపు కట్టి ఇచ్చేసిన తర్వాత 7 వారాల్లోనే ఆ కోరిక నెరవేరుతుందట. సో ఈ పూజ నాకు చాలా మంచి చేస్తుంది. కాబట్టి నేను కూడా డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్ళే ముందు చేస్తా. మరి అది ఒక వారం చేస్తానా 7 వారాలు చేస్తుందా అనేది మొత్తం 7 కొండల వాడి దయ అనమాట. కంపల్సరీ తిరుపతి పోవాలా అని అడుగుతున్నారు. నేను తిరుపతికి ఎవ్రీ ఇయర్ పోతాను కాబట్టి నేను తిరుపతిలో ముడిపేస్తాను మొక్కుకున్నా. కొంతమంది పడపల్లి వెంకటేశ్వర స్వామి ఉంటాడట, అక్కడ ఇచ్చుకుంటారట. ఇంకొంతమంది వాళ్ళ ఇంటి దేవుళ్ళు, వాళ్ళ ఊరి దేవుళ్ళల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చుకుంటాను మొక్కుకుంటారట. సో మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఆ ముడుపునిచ్చేటట్టు చేసుకోండి. ముడుపు లేకుండా పూజ చేయొచ్చా, మాకు అంచనా లేదు అంటే ముడుపు లేకుండా కూడా ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక దేవుని దగ్గర చెప్పి హ్యాపీగా మొక్కుకొని ముడుపు లేకుండా కూడా ఆ పూజని మీరు చేయొచ్చు. సో ఇవి ఇప్పటిదాకా మీరు నన్ను అడిగిన డౌట్లు, నేను నోటీస్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసినా అని అనుకుంటున్నా. ఇంకా ఏదన్నా తప్పు చేసినా ఆర్ ఇంకా నేను ఏదైనా మీకు ఆన్సర్ చేయకపోతే మాత్రం దయచేసి క్షమించుర్రి. అంతకుమించి నేను మిమ్మల్ని ఏమీ కోరుకోను. సో ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి, మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఇలాంటి వీడియో అనమాట. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా మళ్ళొకసారి చెప్తున్నా, ప్లీజ్ మీరు కనుక శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తే నాకు చెప్పడం మర్చిపోకరు. ఇన్స్టాగ్రామ్లో చెప్పండి, యూట్యూబ్లో చెప్పండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక విషయం, ఈ బియ్యంని ఏం చేస్తారు అని అడిగారు. మీతో మాట్లాడేటప్పుడు వెనకాల యాడ్ చేసుకుంటున్నా ఏంది అని. ఆ బియ్యాన్ని నేను నెక్స్ట్ శనివారం మా ఇంటికి అందరికీ భోజనాలు పిలుస్తాను కదా, నాతో ఉండేటోళ్ళు ఎవరైతే ఒక 3-4, సో వాళ్ళు వచ్చిన రోజు ఈ పీట మీద బియ్యాన్ని వండి అన్నం, కూర, పప్పు చేసి ఈ బియ్యాన్ని మేము ప్రసాదం లెక్క తింటున్నాం. సో ఈ బియ్యాన్ని నేను అది చేస్తున్నా. దాని తర్వాత ఆ గణపతిని కూర్చుండబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, అవి పూజారికో ఎవరికన్నా ఒక్కళ్ళకు ఇచ్చేసేయాలి. నేను మంచిగా ఉండాలి అని ఎప్పుడు కోరుకునేది రాధ కాబట్టి రాధకు అందులో కొంచెం దక్షిణ వేసి ఆ బియ్యం నేను ఎప్పుడు ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ ఇటువంటి వస్త్రం ఎందుకు వేస్తున్నారు ఏంటిది అని కూడా ఒక ఆమె అడిగింది. ఇది వస్త్రం అని అంటారు. ఎసొంటి పూలమాలలు వేసినా, మీరు బంగారు పూలమాల వేసినా సరే దీన్ని మించింది కాదు.
సో ఇది వేస్తే ఆ విలువ బంగారు వజ్రాల మాల కన్నా విలువైంది ఈ వస్త్రం. అందుకోసమని ఈ వస్త్రాన్ని కంపల్సరీ వేయాలని చెప్తారు. సో నేను చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు అయితే ఇది కంపల్సరీ వేసిర్రు. అండ్ అయ్యవాళ్ళని అడిగినా పూజారులను అడిగినా మీకు చెప్తారు కాబట్టి సో మీరు దాన్ని ఏమంటారు, ఆ వస్త్రం అలవాటు ఉంటే చేసుకోండి. ఇన్ని మేము చేయలేమండి అంటే కూడా రెడీమేడ్లో దొరికితే, నేను కూడా రెడీమేడ్లో దొరికినవి వాడిన. సో మీరు కూడా రెడీమేడ్లో దొరికేటి కొనుక్కొని హ్యాపీగా వాడుకోవచ్చు. కొన్నది పెట్టాలా, స్వీట్స్ ఇంట్లో చేయాలా, బయటకించి చేపియాలా, ఏమీ వద్దు. అస్సలు మీరు తక్లీఫే పెట్టుకోకర్రి. కొని పెట్టినా మన పైసలు, మన శ్రద్ధ, మన దేవుడు. మనం సొంతంగా చేసినా మన ఓపిక, మన దేవుడు. కాబట్టి ఎట్లా వీలైతే అట్లా. మనం ఇప్పుడు దేవుడికి ఏదైనా చేయాలంటే బెస్టే చేయాలని చూస్తాం కదా, అట్లా మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయరు, అంతే. సరేనా? అండ్ ఇంకోటి ఎప్పుడు యాద మర్చినా, ఈ పూజ చేసినప్పుడు ఫాస్టింగ్ ఉండాలంటే ఫాస్టింగ్ ఉండాలండి. మరి చిన్నపిల్లలు లేకపోతే పెద్దోళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఆఫీస్లోకి వేసేటోళ్ళు ఎట్లా అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. అందుకే పొద్దున చేసేసుకున్నాం అనుకోండి, ఆ పూజ అయిపోయిన వెంటనే తినొచ్చు. లేదు మేము సాయంత్రం చేసుకుంటామన్నా కానీ వీలైతే పండ్లు పలారాలు కొబ్బరి నీళ్ళ మీద ఉండి సాయంత్రం పూజ చేసుకునేటోళ్ళు పూజ చేసుకున్నాక తినొచ్చు. లేదు నా లెక్క పొద్దున చేసుకుంటానేటోళ్ళు పొద్దున్న నుంచి నీళ్ళు తాగి ఏమైనా ట్యాబ్లెట్లు వేసుకునేది ఉంటే 2 అరటిపళ్ళు తిని దాని తర్వాత పూజ చేసుకొని తినేసి రాత్రికి వీలైతే ఏదన్నా లైట్ ఫుడ్ ఓపిక ఉంటే ఉండండి, లేదు అంటే ఏదన్నా లైట్ ఫుడ్ తీసుకున్నా సరే సరిపోతుంది అన్నమాట. సో ఈ సొంటి నియమాలు ఏమీ లేవు, జస్ట్ ఫాస్టింగ్ చేస్తే చాలు. 7 వారాలు 8 వారాలు. మా ఇంటైనా కూడా చేయాలా అని ఎక్స్ట్రా డౌట్లు ఏమొద్దు. మీరు చేస్తున్నారు కదా, మీరు చేయండి. మీ ఆయనతో చేస్తే మీ ఆయన కొట్టుకుంటే మీ ఆయనతో చేయండి. ఎందుకంటే అందరు హెల్త్ కండిషన్స్ ఒకలాగా ఉన్నాయి కాబట్టి మీ హెల్త్ కండిషన్కి తగ్గట్టు మీరు దాన్ని ఫాలో అవ్వండి. సో ఇంతకుముందు చెప్పుడు మర్చిపోయినా, పిల్లలకు కానీ లేకపోతే ఎవరైనా ముత్తైదుకు తాంబూలం ఇచ్చుడు కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ వారం నాకు కూడా అది తెలియలేదు, తర్వాత తెలుసుకొని ఎవ్రీ వీక్ ఒక్కొక్కళ్ళకన్నా తాంబూలం ఇవ్వాలన్నట్టు. అయితే మీకు ఇంట్లో ఉంటే ఓకే, లేదు అంటే గుడికి పోయినప్పుడు గుడికాడ, లేదంటే బిల్డింగ్లో ఇక్కడ ఒక దగ్గర ఉంటారు కదా, సో ఎవరు లేకపోయినా సరే చిన్న పిల్లలకన్నా పసుబొట్టి ఇవ్వచ్చట. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.